ఐటీబీపీఎస్ లో మనకి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్ డిపెండెంట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో ఇందులో వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ వరకు ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ వచ్చేసి నేపాల్, భూటాన్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో వాటి ఏజ్ డీటెయిల్స్ తర్వాత ఏమైంది మనకి కింద తర్వాత చూస్తున్నాం. ఇవి వచ్చేసి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులు అండి. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో అయితే ఇందులో మనకి చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి 15th నవంబర్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. 15th నవంబర్ నుంచి 14th డిసెంబర్ 2024 వరకు మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. 15th నవంబర్ ఎర్లీ మార్నింగ్, 15th డిసెంబర్ 2024 11:50 వరకు అయితే మిడ్ నైట్ వరకు మనకి అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఇచ్చిన వేకెన్సీ ఏమైనా చూసుకుందాం మనం. సో వేకెన్సీ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ మేల్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీ 31, ఎస్సీ కేటగిరీ 12, ఎస్టీ కేటగిరీ 6, ఓబీసీ కేటగిరీ 21, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 8. సో అలాగే ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ చూసుకుంటే అన్రిజర్వ్ కేటగిరీలో 6, ఎస్సీ కేటగిరీలో 2, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ గా 14. సో ఓవరాల్ గా 78+14 92 పోస్టులు నోటిఫికేషన్ వచ్చేసి వేకెన్సీ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ మనకు టెలికమ్యూనికేషన్ మేల్ అండ్ ఫీమేల్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మేల్ చూసుకుంటే అన్రిజర్వ్ కేటగిరీ కింద 123 పోస్టులు, ఎస్సీ కింద 50, ఎస్టీ కింద 26, ఓబీసీ కింద 90, ఈడబ్ల్యూఎస్ కింద 36. సో ఇవి వచ్చేసి 325 పోస్టులు. సో అలాగే హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్ కింద చూసుకుంటే 22 అన్రిజర్వ్ కేటగిరీ, ఎస్సీ వచ్చేసి 9, ఎస్టీ వచ్చేసి 5, ఓబీసీ వచ్చేసి 16, ఈడబ్ల్యూఎస్ వచ్చి 6. సో ఇందులో టోటల్ కలిసి 50. సో ఓవరాల్ గా హెడ్ కానిస్టేబుల్ మేల్ ఫీమేల్ కలిపి మనకు 383 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్. కానిస్టేబుల్ వచ్చేసి అన్రిజర్వ్ కేటగిరీ మేల్ వచ్చేసి 19 పోస్టులు, ఎస్సీ వచ్చేసి 7, ఎస్టీ వచ్చేసి 2, ఓబీసీ వచ్చేసి 11, ఈడబ్ల్యూఎస్ 5. టోటల్ గా వేకెన్సీ మనకు 44. అలాగే ఫీమేల్ లో చూసుకుంటే అన్రిజర్వ్ కేటగిరీలో 3, ఎస్సీ 1, ఎస్టీలో మనకి ఇక్కడ ఇవ్వడం లేదు, ఓబీసీ వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ 51 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మేల్ అండ్ ఫీమేల్ 92, హెడ్ కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ 383, తర్వాత కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి 51 పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటి డీటెయిల్స్ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకుంటే మనకి ఇందులో ఉంటుంది. సో వేకెన్సీ అనేది ఒకవేళ ఈ ఇచ్చిన నోటిఫికేషన్ వచ్చి తగ్గడం కానీ పెరగడం కానీ జరగచ్చు. ఎందుకంటే ఆ యొక్క బోర్డుకి మనకు రైట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ పోస్ట్ డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ చేసి వితౌట్ ఎనీ నోటీస్ లేకుండా మనకి ఇంటిమేషన్ లేకుండా సో ఈ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనేది మనకు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ITBF రిజర్వ్ ద రైట్ టు మేక్ చేంజెస్ టు సీక్వెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్స్. సో ఏంటంటే ఒకవేళ ఎనీ చేంజెస్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఏమైనా చేంజ్ ఉంటే కూడా మనకి ఇలా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇచ్చి చేంజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే బిఫోర్ అడ్వర్టైజ్మెంట్ మనకి ఇలా చేస్తారు ఎక్కువ. సో ITBF ఆల్సో రిజర్వ్ ద రైట్ టు క్యాన్సిల్ ఆర్ పోస్ట్పోన్ ద రిక్వైర్మెంట్ ఎట్ ఎనీ స్టేజ్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ITBF ఆల్సో రిజర్వ్ ద రైట్ క్యాన్సిల్ ఆర్ పోస్ట్పోన్. సో వీళ్ళకి ఏంటంటే ఒకవేళ రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ కానీ పోస్ట్పోన్ చేయడానికి కూడా మనకి అర్హత అనేది బోర్డుకు ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే 10% ఆఫ్ ద వేకెన్సీస్ ఆర్ రిజర్వ్ సర్వీస్ మ్యాన్. ఇందులో ఓవరాల్ ఇచ్చిన కోటాలో 10% వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిల్ కాకపోతే సో జనరల్ గానీ ఓబీసీ కేటగిరీకి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిమైన్స్ అన్ఫిల్డ్ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ ఆర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. The same shall be filled by non-ex service candidates of respective categories. సో ఒకవేళ అవైలబుల్ లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే మనకి రెగ్యులర్ గా ఎవరైనా వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి జనరల్ గా వెళ్ళిపోతాయి. ఒకవేళ ఉంటే వాళ్ళకి ఇచ్చిన 10% కేటగిరీలో మనకు అందులో వెళ్ళిపోతాయి. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పే స్కేల్ అని అదర్ అలవెన్స్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి level 6 పే ఇన్ ద మ్యాట్రిక్స్ ప్రకారం 7th CPC ప్రకారం వచ్చేసి బేసిక్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి level 4 వచ్చేసి పే మ్యాట్రిక్స్ ఉంటుంది. ఇది కూడా వచ్చేసి 7th CPC ప్రకారం ఇస్తున్నాను. 25,500 నుంచి 81,000
వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి లెవెల్ 3 పే స్కేల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు 7th CBC ప్రకారం మనకి ఇలాగా పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదర్ అలవెన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అదర్ అలవెన్స్ వచ్చేసి డియరెన్స్ అలవెన్స్, రేషన్ మనీ, స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్, ఫ్రీ అకామిడేషన్ ఆఫ్ హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఫ్యాకల్టీస్ అండ్ ఎనీ అదర్ అలవెన్స్ as admissible in the force from time to under the rule or instructions. అంటే ఇంకా ఇది కాకుండా ఇంకేమన్నా అలవెన్స్ ఉంటే యాజ్ పర్ ITBPS రూల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇందులో మనకి ఆన్ అపాయింట్మెంట్ ద క్యాండిడేట్ షెల్ బి ఎంటైటిల్డ్ ఫర్ ద పెన్షన్ బెనిఫిట్ యాజ్ పర్ న్యూ రిక్వైర్మెంట్ డెనిఫైడ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. సో ఏ రోజైతే అపాయింట్ అయిన డేట్ ప్రకారం మనకి బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం డిస్ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ కండిషన్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 20 to 25 years వరకు మనకి ఏజ్ ఉండాలి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు, కానిస్టేబుల్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాలు అనేది మనకి ఏజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మేజర్ గా వచ్చేసి మినిమం అయితే 18 years హెడ్ కానిస్టేబుల్ అయిన కానిస్టేబుల్ కు ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 20 నుంచి 25 అనేది ఏజ్ అనేది ఇక్కడ మనకు మ్యాండేటరీ చూసుకోవాలి. అంటే ఇక్కడ డేట్ అయితే ఏ రోజు ఎగ్జామ్ డేట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో ఆ రిలీజ్ డేట్ ప్రకారమే మనం ఈ ఏజ్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దాని డీటెయిల్స్ నెక్స్ట్ చూపిస్తాం మీకు, ఎక్కడ ఎలా ఇచ్చారు దేని ప్రకారం అయితే మీకు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మనకు బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం డిస్ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ కండిషన్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 20 to 25 years వరకు మనకి ఏజ్ ఉండాలి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు, కానిస్టేబుల్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాలు అనేది మనకి ఏజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మేజర్ గా వచ్చేసి మినిమం అయితే 18 years హెడ్ కానిస్టేబుల్ అయిన కానిస్టేబుల్ కు ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 20 నుంచి 25 అనేది ఏజ్ అనేది ఇక్కడ మనకు మ్యాండేటరీ చూసుకోవాలి. అంటే ఇక్కడ డేట్ అయితే ఏ రోజు ఎగ్జామ్ డేట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో ఆ రిలీజ్ డేట్ ప్రకారమే మనం ఈ ఏజ్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దాని డీటెయిల్స్ నెక్స్ట్ చూపిస్తాం మీకు, ఎక్కడ ఎలా ఇచ్చారు దేని ప్రకారం అయితే మీకు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తో పాటు లేదా ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించిన సబ్జెక్ట్ లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. సో అలాగే ఓన్లీ కంప్యూటర్ అప్లికేషన్ బ్యాచిలర్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బి ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్. అలాగే అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ అనేది మన బ్యాచిలర్ డిగ్రీ విత్ సైన్స్ తో పాటు సైన్స్ లో విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తో పాటు ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇంటర్మీడియట్ తో పాటు అలాగే సెపరేట్ గా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ BCA వేసిన వాళ్ళు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు. BE లో కూడా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఎవరైతే మనకు డిగ్రీ పట్టా తీసుకున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. విత్ అసోసియేషన్ మెంబర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ లో మెంబర్ అయిన వాళ్ళు కూడా మనకి ఇన్స్టిట్యూషన్ బోర్డ్ ఆఫ్ ఈక్వల్ ఇంజనీర్స్ కూడా ఉన్న వాళ్ళ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ కు మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అంటే ఇంటర్. సో విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ హ్యావింగ్ అగ్రిగేట్ ఆఫ్ 45% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. మనకు సంబంధించిన బోర్డులో నుంచి ఎవరైతే 10+2 పాస్ అయినారో అందులో విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఉండాలి. సో ఈ 3 కలిపి 45% మార్క్స్ అనేది కంపల్సరీ ప్లస్
ఫిజిక్స్ లో వచ్చి 45 మార్క్స్ కంపల్సరీ అనేది ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో కంపల్సరీ మనకు ఉండాలి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ పోస్ట్ కానీ మనం అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఒకవేళ అది కాకుండా 10th క్లాస్ వరకు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ బోర్డ్ విత్ 2 years ఆఫ్ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ కోర్స్ అయితే ఎవరు చేశారో ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్ కోర్స్ అయితే ఎవరు చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ ఎలక్ట్రానిక్స్, ఐటీఐ ఎలక్ట్రికల్, ఐటీఐ కంప్యూటర్ సో ఎవరైతే చేశారో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు కాకుండా 10th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ బోర్డ్ విత్ సైన్స్ PCM విత్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. మనకి 3 years డిప్లొమా ఉంది కదా, ఆ డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా మనకి ఇక్కడ అప్లై చేసుకోవడం అవుతుంది. సో కానిస్టేబుల్ చూసుకుంటే కానిస్టేబుల్ వచ్చేసి మినిమం. సో దీంతో పాటు ఎసెన్షియల్ అనేది ఎసెన్షియల్ వచ్చేసి మెట్రికులేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఇన్సెంటివ్ ఆర్ బోనస్ మార్క్స్ టు డిజైరబుల్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే మనకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిన సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ ఉందో సో వాళ్ళకు కూడా మనకి బోనస్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ హోల్డర్స్ అయితే అంటే బీటెక్, BE వాళ్ళకి అయితే 5 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ హోల్డర్ ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్ విత్ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో వచ్చేసి 5 మార్క్స్ ఇవ్వతుంది. అలాగే డిప్లొమా సర్టిఫికేట్ హోల్డర్స్ వచ్చేసి విత్ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో వచ్చేసి 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్స్ ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్ విత్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 2 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇలా మన బోనస్ మార్క్స్ మనకి ఎప్పుడైతే అప్లికేషన్ చేసుకుంటామో మనం ఆ అప్లికేషన్ టైంలో రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్ ఏదైతే అప్లోడ్ చేస్తే దాని డీటెయిల్స్ వాటి యొక్క మన పర్సంటేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సో అప్పుడు మనకి ఇవి అప్లికేబుల్ అవుతాయి. సో ఈ మనకి ఇచ్చిన బోనస్ మార్క్స్ ఏదైతే అవి కావాలంటే ద బెనిఫిట్ of incentive or bonus will be only provided to a candidate who has advertised for bonus marks and incentive for candidates having certificate as mentioned in 4.3 above in online application. So online application లో ఇవి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. So if candidate is not indicate that he has having certificate as mentioned 4.3 in the online application form, subsequent change in status will not be allowed. సో అందులో మనకి అక్కడ మెన్షన్ చేయకపోతే అప్లికేషన్ లో మనం మెన్షన్ చేయకపోతే ఆ 4.3 వచ్చిన మనకి ఏదైతే బోనస్ మార్క్స్ ఉన్నాయో అవి మాత్రం మనకి ఇలా రావు. సో కంపల్సరీ మనం చూసుకోవాలి. అలాగే దాంతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ మనం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొసీడ్ చేసేటప్పుడు కూడా సేమ్ యాజ్ ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ లో ప్రొసీడ్ చేస్తామో వాటిని అక్కడ ఆన్లైన్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ చూపిస్తే ఆ 4.3 కన్సర్న్ చేసిన మనకు బెనిఫిట్స్ బోనస్ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ అవుతాయి. సో అది గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. సో కంపల్సరీ క్లోజింగ్ డేట్ లోపు ఆ అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ లో కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఆ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేస్తేనే ఈ మనకి బోనస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఏజ్ అండ్ రిలాక్సేషన్, ఏజ్ ఏ డేట్ ప్రకారం కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది, ఎంత ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది చూసుకుందాం. ఇక్కడ సో సబ్ ఇన్స్పెక్టర్ చూసుకుంటే క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మినింగ్ ద ఏజ్ లిమిట్ విల్ బి ద క్లోజింగ్ డేట్ 14th December 2024. ఏ రోజైతే అప్లికేషన్ మనకి ఎండ్ అవుతుందో ఆ రోజు నాటికి మనం ఇక్కడ మెన్షన్ చేయడం అవుతుంది. సో క్యాండిడేట్ షుడ్ నాట్ బి బార్న్ ఎర్లియర్ దెన్ 14th December 1999 అండ్ లేటర్ దెన్ 14th December 2004. అంటే 1999 14th December లోపు తర్వాత 14th December 2004 లోపు మాత్రం ఎవరైతే వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి 14th 12th 2024 నాటికి మనకి ఇచ్చిన హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 18 నుంచి 25, కానిస్టేబుల్ 18 నుంచి 25, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 20 నుంచి 25 మధ్యలో ఏజ్ అయితే ఇచ్చాడో సో 14th 12th 2024 నాటికి 20 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళు అప్లికేషన్, అలాగే 25 లోపు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవుతుంది. సో హెడ్ కానిస్టేబుల్ కూడా యాజ్ పర్ సేమ్ 14th 12th 2024 నాటికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే should not be having earlier than 14th December 1999 and later than 14th December 2006. 2006 నుంచి 1999 మధ్య జన్మించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కానిస్టేబుల్ కూడా యాజ్ పర్ సేమ్ కానిస్టేబుల్ కి ఏది ఇచ్చారో హెడ్ కానిస్టేబుల్ కి ఏదైతే ఇచ్చారో మన కానిస్టేబుల్ కూడా అదే ఉంటుంది. సో 14th December 2001 later than 14th December 2006. సో ఇక్కడ వచ్చేసి 2001 నుంచి
6 మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి మన ఇక్కడ అప్లికేషన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు కదా 14/12/2001 టు 14th December 2006 మధ్యన ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఎవరైతే ఏజ్ ఎలిజిబుల్ ఉందో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది 14/12/2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు. సో 25 క్రాస్ అయితే మనకి ఎలిజిబుల్ ఉండదు. ఒక ఏజ్ రిలాక్సేషన్ మనకి 3 years 5 years అట్లా ఇస్తే మళ్ళీ 25తో పాటు 3+3 వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం ఇక్కడ ఇస్తారు. ద డేట్ ఆఫ్ బర్త్ as రికార్డ్ ఇన్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్ avail on the date of submission of application shall be accepted as proof for determining the age and no subsequent request for the change will be considered granted. సో ఏ రోజైతే అప్లికేషన్ చేసుకుంటున్నామో మనం ఆ రోజు బర్త్ సర్టిఫికేట్ లో మనకి ఏదైతే బర్త్ రికార్డ్ ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తామో దాని ప్రకారం మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మన డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయ్యాలి ఉంటే యాక్సెప్ట్ చేయదు. సో అలాగే క్రూషియల్ డేట్ ఆఫ్ క్లైమ్ ST OBC NCL status will be the closing date of receipt of online applications. సో ST SC OBC NCL వాళ్ళకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుంది కాబట్టి అందులో మనకి ఎవరైతే మనకు క్లైమ్ చేసుకోవచ్చో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 20 నుంచి 25 + 3 years ఆర్ 5 years ఇస్తారు కాబట్టి ఆ 5 years మాత్రం ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు నోట్ ద సర్టిఫికేట్ నాన్ క్రీమీ లేయర్ స్టేటస్ షుడ్ బి ఇన్ పొజిషన్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, దాంతో పాటు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా మనకు సంబంధించిన తహసీల్దార్ నుంచి అంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి మనకి తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కూడా అది కంపల్సరీ అవసరమే. సో మనకు అప్లికేషన్ చేయడానికి ముందే ఎస్ఎస్సి మేము తర్వాత రిలేటెడ్ డిగ్రీ కానీ బీటెక్ సర్టిఫికేట్తో పాటు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి. సో అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా వీళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ అండ్ అసెస్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఇది సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లేదా తహసీల్దార్ నుంచి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా తీసుకొని వాళ్ళు కంపల్సరీ బిఫోర్ అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. అలాగే అదర్వైజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కూడా ఉంటుంది. సో అది ఆ ఫార్మాట్ వచ్చేసి అనెక్సర్ 1, 2, 2A, 3, 4, 5, 6, 7 సర్టిఫికేట్ obtain any other format will not be accepted. సో మనకి ఇచ్చిన ఫార్మాట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన అవి ఇచ్చిన అనెక్సర్ ఫార్మాట్ ప్రకారం మనం ఇక్కడ మనకు సంబంధించిన అధికారుల నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి చూసుకుంటే గవర్నమెంట్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వరకు ఎవరైతే బిలో 8 lakhs చెప్పేసి ఏదో ఉంటుందో దాని ప్రకారం ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ కింద వస్తే వాళ్ళందరూ 3 years కి మనకు ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ కు మనకు ఎలిజిబుల్ అంటే 25 మనకు మాక్సిమం లిమిట్ ఇచ్చారు కదా ప్లస్ 3 years అంటే 28 years వరకు మనం ఇక్కడ అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏజ్ యాజ్ పర్ 14/12/24 డేట్ నాటికి 28 ఉంటే సరిపోద్ది, క్రాస్ అయితే సరే మళ్ళీ ఇబ్బంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 3 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వరకు వచ్చేసి 6 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years అనేది ఇక్కడ జరిగింది. సో యాక్చువల్ military service will be deducted from the actual age of candidate. The resultant age should not be exceed the maximum age limit prescribed for the post are carried by more than 3 years. సో మోర్ దెన్ 3 years ఎవరైతే మనకి డ్యూటీ చేశారో వాళ్ళ చేసిన డ్యూటీ మిలిటరీ డ్యూటీ కూడా మన ఇక్కడ డిడక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో అది కూడా చూసుకోవాలి మన ఎక్స్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో. తర్వాత చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 riots ఆర్ కమిటెడ్ ఇన్ 2002 గుజరాత్. సో దీనికి సంబంధించిన మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్ కరెక్ట్ 5 years, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 10 years, ఓబీసీ వచ్చేసి 8 years ఉంది. అలాగే గవర్నమెంట్ సర్వెంట్స్కి వచ్చేసి అప్ టు 5 years అనేది ఇవ్వడం జరిగింది. రిలాక్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ అప్ టు 5 years ఇన్ అకార్డింగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్ ఆర్ ఆర్డర్ ఇష్యూ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అప్ టు 5 years గవర్నమెంట్ సర్వెంట్స్ మనకు అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో ఓకే, ఇది అప్లికేషన్. సో అలాగే ఎకనామిక్ వీకర్ సెక్షన్ చూసుకుంటే మనకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నాకు తీసుకోవాల్సింది. సార్ ఇక్కడ వచ్చి ఏంటంటే రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ కవర్ అండర్ ద స్కీమ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ విల్ బి అడ్మిసిబుల్ యాజ్ పర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ O&M నెంబర్ 3603/1/2019 estate dated 31/1/2019
ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కింద అండ్ ఓబీసీ కింద ఎవరైతే లేరో వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ కింద తీసుకొని మనకు అప్లికేషన్ చేసుకోవడానికి అవుద్ది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జామ్ స్టాండర్డ్ చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని ఉంటుంది, తర్వాత బేసిక్ మెడికల్ స్టాండర్డ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో మన ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ క్యాండిడేట్ ఆల్ క్యాడర్ విల్ బి యాజ్ ఫాలోస్. సో ఇచ్చిన ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చూద్దాం ఇలా. సో ఫర్ మేల్ వచ్చేసి చెస్ట్, మేల్ వచ్చేసి ఎస్ఐ టెలికమ్యూనికేషన్ 77 to 82 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ అని కానిస్టేబుల్ వచ్చేసి 76 నుంచి 81 సెంటీమీటర్స్ మధ్య ఉండాలి. అండ్ హైట్ ఫర్ క్యాండిడేట్స్ మేల్ వచ్చేసి 162.5 అండ్ ఫీమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మినిమం హైట్ ఫర్ ఫాలోయింగ్ కింద కేటగిరీస్ ఆఫ్ గోర్వాలీస్, గోర్ఖాస్, డోగ్రాస్, మరాఠాస్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ రీజియన్ అండ్ కాశ్మీర్ రీజన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ యూటీ. సో వీళ్ళకి సంబంధించిన మెజర్మెంట్స్ వచ్చేసి ఎస్ఐ వాళ్ళకి వచ్చి 80 నుంచి 85 మధ్య మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఎస్సీ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ వచ్చేసి 78 నుంచి 83 సెంటీమీటర్స్ మధ్య ఉండాలి. హైట్ వచ్చేసి మేల్కి వచ్చేసి 165, ఫీమేల్కి వచ్చేసి 155 హైట్ అనేది ఇక్కడ మినిమం అనేది ఉండాలి. సో అలాగే ఆల్ అదర్ స్టేట్ ఆఫ్ యూనిట్ టెరిటరీ ఎక్స్పెక్ట్ క్యాటరీస్ మెన్షన్ అబౌవ్, పైన ఇచ్చిన కేటగిరీ కాకుండా మిగతా వాళ్ళకి వచ్చేసి అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వచ్చేసి 80 నుంచి 85 మధ్యన ఉండాలి. సో అలాగే అదర్స్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు ఎవరు ఉన్నారో ఈడబ్ల్యూఎస్, సో వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ క్యాండిడేట్ వచ్చేసి 80 నుంచి 85 సెంటీమీటర్స్ వచ్చేసి మనకు ఉండాలి. సో అలాగే హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 80 నుంచి ఉండాలి. తర్వాత మేల్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్, తర్వాత ఫీమేల్ కి వచ్చి 157 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ హైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి వెయిట్ వచ్చి యాజ్ పర్ ఏజ్ అండ్ హైట్ ప్రకారం మనం ఇక్కడ వెయిట్ చార్ట్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఏదైతే మన ఫిజికల్ స్టాండర్డ్ చేసే రోజు ఆ రోజు వెయిట్ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. వెయిట్ షుడ్ బి ప్రాపర్ యూనిట్ టు హైట్ అండ్ ఏజ్. వెయిట్ చార్ట్ ప్రిస్క్రైబ్ ద యూనిఫామ్ గైడ్లైన్స్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ డ్యూరింగ్ రిక్రూట్మెంట్ ఇష్యూడ్ బై ఏడీజీ మెడికల్ సిఏపిఎఫ్ ఫ్రమ్ టైమ్ టు టైం అవైలబుల్. ఏ రోజు అయితే మనకి మెడికల్ టెస్ట్ అని చేస్తారో ఆ రోజు హైట్ అండ్ ఏజ్ ప్రకారం వెయిట్ చార్ట్ అనేది చెక్ చేసి మనకి ఎలిజిబుల్ కావాలని చెప్పేసి కూడా మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. సో బేసిక్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి చూసుకుంటే యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ టు ఇన్ఫార్మ్ గైడ్ లైన్స్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ సిఏపిఎఫ్ అండ్ ఏఆర్ ఇష్యూడ్ బై ఎంహెచ్ఏ గైడ్ ఓఎంఎం నెంబర్ 7th class 1 2004 requirement dated 22/2015 amendment guidelines wide ODATM AV 6th class 1 14th requirement dated 24/8/2005 as mentioned time to time. బేసిక్ ఐ టెస్ట్ అనేది బేసిక్ ఐ టెస్ట్ మినిమం అనేది వచ్చేసి మనకి విజనరీ ఎంత ఉన్నది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విజువల్ యాక్చువల్లీ అన్ఎయిడెడ్ నియర్ విజన్, అన్కరెక్టెడ్ విజువల్లీ యాక్చువల్లీ రిఫ్రాక్షన్, కలర్ విజన్, రిమార్క్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బెటర్ ఐ N6 వర్స్ ఐ 99, బెటర్ ఐ 6/6 వర్స్ ఐ 6/9 ఇక్కడ ఉండాలి. విజువల్ కరెక్షన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇస్ నాట్ పర్మిటెడ్ ఈవెన్ బై గ్లాసెస్, అంటే గ్లాసెస్ పెట్టుకొని ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయడం అని చెప్పేసి అనేది. అంటే డైరెక్ట్ విజన్ వచ్చేసి మనకు బెటర్ ఐ N6 వర్స్ ఐ N9, బెటర్ ఐ 6/6 అంటే అన్కరెక్టెడ్ విజువల్ యాక్టివిటీ డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/6 ఉండాలి. వర్స్ట్ వచ్చేసి 6/9 ఉండాలి. విజువల్ యాక్టివిటీ అన్ఎయిడెడ్ వచ్చేసి బెటర్ ఐ వచ్చేసి N6 వర్స్ ఐ N9 ఉండాలి. అలాగే కలర్ బ్లైండ్ పర్సన్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్. ఎవరైనా కలర్ డిపార్ట్మెంట్ బ్లైండ్ ఉంటే వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది తీసుకోవడం జరగదు. ఇఫ్ ఏ పర్సన్ ఈస్ ఫౌండ్ కలర్ బ్లైండ్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ సర్వీస్ క్యారియర్ he will be boarded out for as per shape పాలసీ వర్క్ విత్ ఐటీబీ. ఒకవేళ మనకు సర్వే రిక్రూట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడైనా కలర్ బ్లైండ్ వస్తే అవన్నీ వచ్చిందని తెలిసిన యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఐటీబీఎఫ్ వచ్చేసి మనకి టెర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ నాట్ బి నాక్ నీస్, ఫ్లాట్ ఫుట్, varicose veins and sequent in eyes and should possess high color vision. సో నాక్ నీస్, ఫ్లాట్ ఫుట్ కానీ వెర్నికోన్ వెయిన్స్ ఆర్ సీక్వెంట్ ఇన్ ఐస్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదా షుడ్ పొజెస్ హై కలర్ విజన్ ఉన్నా సో వీళ్ళకు ఎలిజిబుల్ అనేది ఉండదు. సో మస్ట్ బి గుడ్ మెంటల్ అండ్ బాడీలీ హెల్త్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఫిజికల్ డిఫెక్ట్స్ likely interfere with any efficient performance of the duties. So okay.
కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టాటూస్ కూడా మన ఇక్కడ బాడీలో టాటూస్ కూడా ఉండకూడదు. కంటెంట్ బీయింగ్ ద సెక్యులర్ country, the religious sentiments of our countrymen are to be respected, and those tattoos disputing religious symbol or figures and the name as followed the Indian army are to be permitted. అంటే మనకి రిలీజియస్ సంబంధించిన టాటూస్ కానీ లేదంటే గాడ్ సంబంధించిన టాటూస్ కానీ సంబంధించినవి ఉంటే సో వాటికి నేమ్స్ కానీ ఫిగర్స్ కానీ సింబల్స్ కానీ ఉంటే వాటికి పర్మిషన్ అనేది ఇవ్వదు. అలా కాకుండా వేరే టాటూస్ ట్రెడిషనల్ సైట్స్ టాటూస్ మార్క్ ట్రెడిషనల్ సైట్స్ లైక్ ద body inner aspect from forearm but only left arm being a non-saluting limb or dorsum of hands are to be allowed. Tattoos marked and traditional sides of the body like inner aspect from tattoos marked to untraditional side of the body like inner aspect of forearm but only left forearm being non-saluting ఆర్ డోర్సమ్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆర్ టు బి అలో. అంటే తర్వాత నాన్ లింబ్ ఆఫ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ కి ఏదైనా టాట్స్ ఉంటే అవి కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సైజ్ వచ్చేసి సైజ్ మస్ట్ బి లెస్ దెన్ 1/4 ఆఫ్ పర్టికులర్ పార్ట్ ఎల్బో ఆర్ హ్యాండ్ ఇన్ ద ఎల్బో ఆర్ హ్యాండ్ ఆఫ్ ద బాడీ. అంటే 1/4 సైజ్ మాత్రమే మన బాడీలో ఉండాలి. అంటే యాజ్ పర్ బాడీ ఎక్కడైతే ఎల్బో కానీ హ్యాండ్ కానీ ఎక్కడ ఇస్తామో దాని ప్రకారం తీసుకోవాలి. ఇన్ కేస్ క్యాండిడేట్ హ్యాస్ అండర్గోన్ రిమూవల్ ఆఫ్ టాటూస్ prior to appearing the recruitment process, same as faded substantially will be treated as scar, not a tattoo. Such candidate will be permitted to undergo entire selection process with approval of presiding officer of the recruitment board. Further, the scar resulting to do removal of tattoo will be reviewed by the medical board of officer during detailed medical examination. సో ఇన్ కేస్ ఎవరైనా మనకి ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకున్న మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ పోవడానికి ముందు సెలక్షన్ అయిన తర్వాత ప్రొసెస్ ముందు ఎవరైతే ముందే టాటూ రిమూవ్ చేసుకుంటారో దాన్ని వచ్చేసి ఆ స్కార్ కానీ లేదా నాట్ టాటూ అని చెప్పేసి మనం ఇక్కడ కన్సర్న్ చేసి అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిక్రూట్మెంట్ బోర్డు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చి టెస్ట్ చేసి ఇది రిమూవల్ టాటూ అని చెప్పేసి రిజల్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళను ఫర్దర్ గా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో హౌ టు అప్లై by which date? So eligible and interested candidate need to be apply through ITBF website. అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ITBF కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అందులో మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఏజ్ కానీ లేదా క్వాలిఫికేషన్ కానీ లేదంటే మనకి ఇక్కడ ఇచ్చిన విజన్ ప్రకారం కానీ ఫిజికల్ స్టేట్స్ టెస్ట్లు కానీ బేసిక్ ఐ టెస్ట్ లకు సంబంధించిన వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ మనం అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ after reading the instruction careful and should provide GN and function email ID and mobile number at the time of filling online application form. సో ఏదైతే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తామో ఆ రోజు మనకు ఇందులో ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్ గా రీడ్ చేసి తర్వాత మనకి కరెక్ట్ గా రన్నింగ్ వర్క్ చేసే మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి మన ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో డీటెయిల్స్ ఆర్ రిక్వైర్ అండర్ వేరియస్ సీక్వెన్స్ టు బి మెన్షన్డ్ క్లియర్లీ కరెక్ట్లీ అండ్ లాజికల్లీ యాజ్ ద అప్లికేషన్ నీడ్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ లోని. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ గా కరెక్ట్ గా క్లియర్ గా లాజికల్ గా క్లియర్ గా మనకి ఉండేటట్టుగా చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సో మనకి రిజెక్ట్ చేయడం జరుగుతుంది లేదా దానికి సంబంధించిన పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్లైన్ షల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ విల్ బి రిజెక్టెడ్ సిమిలర్లీ. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. ఆన్లైన్ మాత్రం ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ క్యాండిడేట్ ఆర్ ఫిల్లింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ జెండర్ కేటగిరీ ST SC OBC కానీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ రియస్ ఎఫెక్టెడ్ ఎట్సెట్రా ప్రొఫైల్ క్రియేటెడ్ ITBF రిక్రూట్మెంట్ వెబ్సైట్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తారో వాళ్ళ యొక్క జెండర్ అంటే క్యాస్ట్ కేటగిరీ కానీ తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్ రియస్ ఎఫెక్టెడ్ ఎట్సెట్రా ITBF రిక్రూట్మెంట్ వెబ్సైట్ లో మనం బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే మనం పర్సనల్ ప్రొఫైల్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటుంది. సో అప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎనీ ఫాల్స్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేచర్ అండ్ నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ సచ్ డీటెయిల్ విల్ బి కన్సిడర్ అండ్ లేటర్ స్టేజెస్. అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. Candidates belongs to unreserved category OBC and EWS category applying for the post of sub-inspector telecommunication will pay 200 rupees. సో ఇక్కడ అన్రిజర్వ్ కేటగిరీ OBC EWS క్యాండిడేట్స్ కి వచ్చేసి అంటే ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు వచ్చి 200 రూపాయలు మనకి ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన వాళ్ళైతే 100 రూపీస్ అని ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చి ఆన్లైన్ పేమెంటే కాబట్టి ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్. సో ఇది వచ్చి ఆన్లైన్ పేమెంటే కాబట్టి ఆన్లైన్ చేసుకో
అలాగే క్యాండిడేట్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ద ఫీ. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో మిగతా క్యాస్ట్ ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు. నోట్, సో వన్స్ ప్రీపెయిడ్ క్యాండిడేట్ shall not be refunded and it shall not be refunded any event of cancellation notified against. అంటే వన్స్ పేమెంట్ చేసిన తర్వాత రిఫండ్ అనేది ఉండదు. ఒకవేళ ఐటీబీఎఫ్ సంబంధించిన వెబ్సైట్ బోర్డు వాళ్ళు ఈ నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేసినా కూడా ఆ అమౌంట్ అనేది రిఫండ్ అనేది రాదు. సో fee paid by mode other than online mode will not be accepted and the application such as candidate will be rejected forthright. Besides above the payment made, such cases shall standard forfeited. సో ఈ అప్లికేషన్ లేదా పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కానీ లేదా ఇంకా వేరే పరంగా అప్లై చేస్తే అనేది రిజెక్ట్ అనేది అవడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ వర్కింగ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆటోనమస్, స్టాచ్యూటరీ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ అప్లైయింగ్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ తీసుకోవాల్సింది. అనెక్సర్ 4th ప్రకారం ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఆటోనమస్, పబ్లిక్ సెక్టర్ ఎవరైతే వర్క్ చేసుకుంటారో వాళ్ళు వచ్చి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. The candidature of candidates who fail to submit no objection certificate at the time of document shall be similarly rejected. అంటే ఎవరైతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకురాలేదు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఆటోనమస్ కానీ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు ఆ ఎన్ఓసి సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయకపోతే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ 15th November 2024 to 14th December 2024 at 11:59 PM. ఆ రోజు రాత్రి వరకు కూడా మనకి 14th November 2024 నుంచి 14th December 2024 11:59 midnight వరకు మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ అవైలబుల్ ఆన్ ITBF రిక్రూట్మెంట్ వెబ్సైట్. సో ప్రొసీజర్ అనేది ఎలా అప్లికేషన్ అనేది మన ఇక్కడ BPS వెబ్సైట్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ బోర్డు వెబ్సైట్ లో చూసుకొని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డీటెయిల్స్ మన డౌట్ ఉన్నా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్ చూసుకొని మనం ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో candidates are strongly advised to apply well in time without waiting for the last date of submission of online application form. సో క్యాండిడేట్స్ వచ్చేసి ఆ లాస్ట్ డేట్ వెయిట్ చేయకుండా ముందే అప్లికేషన్ చేసుకుంటే బెటర్. సో ఏమైనా డీటెయిల్స్ కరెక్షన్ ఉన్నా ముందే చూసుకొని చేస్తే బెటర్ అనేది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ టు బి క్యాండిడేట్ విల్ బి ఇష్యూడ్ ఆన్లైన్ మీన్స్ మానిటరింగ్ ద డేట్ అండ్ వెన్యూ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్. Candidates who are issued online admit cards will remain provisional to their selected and submit all the document certificates in original and prescribed format at the stage of verification of original documents. సో ఎవరైతే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎవరైతే మనకి ఎగ్జామ్స్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కి బేసిక్ స్టాండర్డ్ టెస్ట్ ఉందో వాటికి సంబంధించి మన అడ్మిట్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెరిఫై చేసి అప్పుడు మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. Candidates are required to bring clear and legible print out their online application form and admit card. Else they will not be permitted to enter the venue of physical efficiency test or physical standard test. సో ఎవరైతే మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అప్లై చేసుకొని మనకి వెళ్తారో సో వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అండ్ అడ్మిట్ కార్డ్ అది క్లియర్ విజన్ గా ఉండేదిగా ప్రింట్అవుట్ తీసుకొని మన యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కి మనం ఇక్కడ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫర్ start of PET and PhD candidates to undergo through verification identity including biometric capture. సో ఇక్కడ మనకి PET కానీ PhD టెస్ట్ కూడా మన ఇక్కడ బయోమెట్రిక్ క్యాప్చర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ చేసిన పర్సన్ అయినా వచ్చింది లేదా వేరే పర్సన్ డాక్యుమెంట్స్ ప్రకారం చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో రిక్వైర్మెంట్ బయోమెట్రిక్ క్యాప్చర్ తీసుకుంటారు. బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్సో వెరిఫైడ్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్వైర్మెంట్. బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఎనీ స్టేజ్ ఆఫ్ వెరిఫికేషన్ కూడా మన ఇక్కడ చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో షెల్ బి నో ప్రొవిజన్స్ ఆఫ్ రివాల్యుయేషన్ రీచెకింగ్ ఆఫ్ స్కోర్స్, నో కరస్పాండెన్స్ రిగార్డ్ బి షెల్ బి ఎంటర్టైన్. సో ఎనీ కరస్పాండెన్స్ కానీ రివాల్యుయేషన్ కానీ రీచెకింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఏదైతే రిజల్ట్ అయితే అది ఫైనల్. సో జాగ్రత్తగా మనం రాసేటప్పుడు ఫిజికల్ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్ ఎఫిషియెంట్ టెస్ట్ కానీ స్టాండర్డ్ టెస్ట్ కానీ రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని రాయడం అనేది జరుగుతుంది. ఫెయిల్యూర్ ఇన్ బయోమెట్రిక్ వెరిఫై ఇనిషియేటివ్ విల్ బి లీడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్. అంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసినప్పుడు బయోమెట్రిక్ ఫెయిల్యూర్ అయితే సో క్యాండిడేట్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు అండర్గో ద అలౌయింగ్ రిక్రూట్మెంట్ టెస్ట్. PET టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 100, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చేసి టెలికమ్యూనికేషన్ వచ్చేసి
రేసు మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్ రేసు టు బి కంప్లీట్ విత్ ఇన్ 16 సెకండ్స్. 100 మీటర్ రేస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కి 100 మీటర్ 16 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్స్ అయితే 100 మీటర్ రేస్ వచ్చేసి 18 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. సో 1.6 కిలోమీటర్ రేస్ వచ్చేసి టు బి కంప్లీట్ విత్ ఇన్ 7 minutes 30 seconds. 7 నిమిషాల 30 సెకండ్స్ లో ఈ 1.6 కిలోమీటర్స్ మనం ఇక్కడ ఫినిష్ చేయాలి. సో అలాగే ఫీమేల్స్ కి వచ్చేసి 800 మీటర్ రేస్ ఉంటుంది. ఇది వచ్చేసి 4 minutes 45 seconds లో మనం కంప్లీట్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ చూసుకుంటే రేస్ వచ్చేసి 1.6 కిలోమీటర్ వచ్చేసి 7 minutes 30 seconds లో కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్. అలాగే లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చి 11 feet లాంగ్ జంప్ విత్ 3 inches అప్ టు బి గివెన్. 3 chances మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 11 feet లాంగ్ జంప్ కి 3 chances ఇస్తారు. అలాగే 3.5 feet హై జంప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. 3.5 feet హై జంప్ వచ్చేసి 3 chances గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫర్ మేల్ క్యాండిడేట్స్ కి. వచ్చేసి 9 feet లాంగ్ జంప్ 800 మీటర్ రేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 800 మీటర్ రేస్ వచ్చి 4 minutes 45 seconds లో మనం ఫినిష్ చేయాలి. ఏదైతే హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో అలాగే 9 feet లాంగ్ జంప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో 3 chances కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 3 feet హై జంప్ కూడా ఇవ్వడం జరిగింది. 3 feet హై జంప్ లో 3 chances ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరికి, ఫీమేల్స్ కి. సో మేనేజబుల్ మెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియెంట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ డేస్ ఇన్ ఎనీ గివెన్ సెంటర్ ఇన్ సింగిల్ డే. సో వీళ్ళకి మనకు మేనేజ్ చేయగలం 100 మందిని వాళ్ళకి పీఈటీ కానీ పిఎస్టీ టెస్ట్ కానీ ఇక్కడ సింగిల్ డే లో పిలిచి టెస్ట్ చేయడం జరుగుతుంది. సో నో మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ ద టెస్ట్ అండ్ పీఈటీ షెల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్యాండిడేట్ హ్యావ్ టు క్వాలిఫై ఈచ్ ఈవెంట్ ఆఫ్ పీఈటీ. దోస్ హూ డు నాట్ క్వాలిఫై షెల్ బి ఎలిమినేటెడ్. సో అన్ని టెస్ట్ లో పాస్ అవ్వాలి. ఇక్కడ అవార్డ్ అనేది డైరెక్ట్ అవార్డ్ ఇవ్వనది. సో క్వాలిఫికేషన్ కాలేదా వాళ్ళని ఎలిమినేట్ అనేది చేయడం జరుగుతుంది. So necessary arrangement during PET for providing ambulance, medical staff along with first aid box, etc. will you provide the consent center? There shall now be no appeal against PET events candidate who fails any of events. సో పీఈటీ టెస్ట్ మనకి ఇక్కడ చేసేటప్పుడు అంబులెన్స్ కానీ మెడికల్ స్టాఫ్ అలాంగ్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ ఇక్కడ ప్రొవైడ్ జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఫెయిల్ టు క్వాలిఫై ఎట్ ది స్టేజ్ ఆఫ్ పీఈటీ షెల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ రిజెక్షన్ స్లిప్ యాజ్ పర్ ఫార్మర్ షెల్ బి ఇష్యూడ్ ద ప్రెసిడింగ్ ఆఫీసర్. So no race or physical efficient test will held ex-serviceman. However, ex-serviceman will required to be physical request, PST, written examination, documentation, medical examination అనేది ఉంటుంది. సో ఫిజికల్ టెస్ట్ కి నో రేస్ అని ఉంటుంది. అలాగే హెల్డ్ ఎక్స్-సర్వీస్మెన్. హౌఎవర్ ఎక్స్-సర్వీస్మెన్ విల్ బి రిక్వైర్డ్ టు పాస్ టు రిక్వెస్ట్ పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పాస్ అవ్వాలి. రిటర్న్ ఎగ్జామ్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రిపోర్టింగ్ ఫీమేల్ క్యాండిడేట్స్ పీఈటీ పిఎస్టీ యాజ్ సెల్ఫ్ డిక్లేర్ ఇండికేటెడ్ అబౌట్ ఆర్ ప్రెగ్నెన్సీ స్టార్టర్ విల్ బి సబ్మిటెడ్. ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో ఆ టైమ్ ఆఫ్ డేట్ లో మనకి ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళు కూడా రిపోర్ట్ వాళ్ళ యొక్క డిక్లరేషన్ కూడా మనకు ఇవ్వాలి. సో ఆ క్యాండిడేట్స్ కి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే వాళ్ళకి నెక్స్ట్ డేట్ లో వాళ్ళకి పీఈటీ కానీ పిహెచ్డి టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. 6 weeks ఆఫ్టర్ డేట్ ఆఫ్ కన్సల్టెంట్ సబ్జెక్ట్ టు ప్రొడక్షన్ ద మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో ఇది అలాగే నో ప్రొవిజన్ అప్పీల్ ఫర్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అంటే నో ప్రొవిజన్ అప్పీల్ చేసుకోవడానికి కూడా మనకి ఉంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి బిఫోర్ గానే మనం ముందుగానే ఆ సెల్ఫ్ డిక్లేర్ ఫామ్ ఇచ్చి సబ్మిట్ చేసుకుంటే ఆఫ్టర్ 6 weeks తర్వాత మీకు ఎగ్జామ్ అనేది పిహెచ్డి కానీ పిఎస్టీ కానీ మనకు ఇవ్వడం టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్ టు క్వాలిఫై స్క్రీన్డ్ ఫర్ హైట్, చెస్ట్, మేల్ చెస్ట్ మెజర్మెంట్ మేల్ క్యాండిడేట్స్ ఉంది అండ్ వెయిట్ మెజర్మెంట్స్ అనేది ఇక్కడ జరుగుతుంది పిఎస్టీ లో. సో దోస్ హూ నాట్ మీట్ ద రిక్వైర్డ్ ఫిజికల్ మెజర్మెంట్ యాజ్ అప్లికబుల్ విల్ బి ఎలిమినేటెడ్ ఎట్ దిస్ స్టేజ్. అంటే పీఈటీ చేసిన తర్వాత పిహెచ్డి లో ఎవరైతే క్వాలిఫై అవుతారో పిహెచ్డికి వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క హైట్, చెస్ట్, వెయిట్ మ్యాచ్ కాకపోతే కూడా వీళ్ళను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే బోర్డు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం సో రిక్వైర్మెంట్ లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ నాట్ క్వాలిఫైడ్ in appeal in writing to presiding officer of the recruitment board on the same day of remeasurement the decision of proceeding officer. ఒకవేళ టెస్ట్ మనకి ఇచ్చిన చెస్ట్ కానీ హైట్ కానీ వెయిట్ కానీ మెజర్మెంట్ మనకు క్వాలిఫై అవుతే రీచెకింగ్ కోసం ప్రెసిడెంట్ ఆఫీసర్ కి ఒక లెటర్ అనేది రాసుకొని సో మళ్ళీ రీఅపీల్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని హైట్ మెజర్మెంట్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఛాన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ చెప్పి వచ్చి చెస్ట్ మెజర్మెంట్ అనేది ఉండదు.
వెయిట్ కానీ మెజర్మెంట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్ క్యాన్ బి అలౌడ్ టు బి పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ షెల్ నాట్ బి డిబార్ టు పిహెచ్డి స్టేజ్. అంటే పిహెచ్డి స్టేజ్ లో డిబార్ కాని వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరు అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఇక నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా అలౌ చేస్తారు. సో ఫైనల్ decision on unfitness due to underweight, overweight will be decided at the time of detailed medical examination. సో ఓవర్ వెయిట్ గా అండర్ వెయిట్ గా ఉంటే సో వాళ్ళైతే పిహెచ్డి టెస్ట్ క్రాస్ చేసుకుని నెక్స్ట్ స్టేజ్కి వస్తే ఫైనల్ డిసిషన్ వచ్చేసి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ లో ఈ అండర్ వెయిట్ ఉన్నారా లేదా డిసైడ్ చేసి వాళ్ళను మనకు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. రిజెక్షన్ స్లిప్ టు ద క్యాండిడేట్ హూ ఆర్ లెస్ ఇన్ హైట్ అండ్ చెస్ట్ విల్ బి ఇష్యూడ్ at the time of PhD. Board shall ensure the measurement in mentioned in writing in the rejection slip. సో ఒకసారి ఎవరైతే మనకి పిఎస్సి టెస్ట్ లో హైట్ కానీ చెస్ట్ కానీ మనకి మ్యాచ్ కాబట్టి వాళ్ళని రిజెక్ట్ చేస్తారో వాళ్ళని వన్స్ రిజెక్ట్ చేస్తే కాదు. సో జాగ్రత్తగా చూసుకొని హైట్ కానీ చెస్ట్ వెయిట్ చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్స్ ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫిజికల్ మెజర్మెంట్ రికార్డెడ్ బై ద బోర్డ్ he may make representation appeal in writing the ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇందాక చెప్పాను కదా. సో ఒకవేళ మీకు ఇచ్చిన మెజర్మెంట్స్ ఆ చెస్ట్ ఫిజికల్ టెస్ట్ ఏదైతే రికార్డ్ చేశారో అది కరెక్ట్ కాదు, మాకు సాటిస్ఫై కాలేదనుకుంటే ప్రొసీడింగ్ ఆఫీసర్ కి మీరు ఒక అపీల్ చేసుకోవచ్చు. అపీల్ చేసుకుంటే అదే రోజు మళ్ళీ రీమెజర్మెంట్ చేసి మీ డీటెయిల్స్ కరెక్ట్ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసి మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని ఫైనల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఛాన్స్ మాత్రమే ఉంటుంది. సో అది చూసుకొని కరెక్ట్ గా మీరు ఓకే అనుకున్న తర్వాతనే లెటర్ అపీల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ the physical measurement of agreed candidates shall measure the presiding officer himself and shall dispose of the representation appeal immediately in writing the candidate then and there. In case any candidate refuses to sign or leaves the center without signing the rejection slip, the presiding officer should be endorse the remarks the rejection classified candidate refused to sign or candidate self without receiving the rejection slip. Candidate did not to turn the received rejection slip and same may be kept to recorded properly having duly signed the ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది బోర్డ్. సో ఒకవేళ మీరు రిజెక్షన్ స్లిప్ లో మీరు సైన్ అంత పెట్టకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేసి వీళ్ళు క్యాండిడేట్ అప్పీల్ కాలేదు అంటే యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఒక చేసేసి పక్కకు పెట్టేస్తారు. ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ బి ఎగ్జామిన్డ్ బై ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఓన్లీ. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు, వాళ్ళు మాత్రమే మనకి మెడికల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దెర్ ఈస్ నో ప్రొవిజన్ టు అప్పీల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మనకి ఏది ప్రొవిజన్ అప్పీల్ చేసుకోవడానికి లేదు. అండ్ అలాగే ఫేజ్ 2 లో వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లో వచ్చేసి 100 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, హవేర్ ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ టెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ అది డిసైడ్ చేసి ఐటీ బోర్డు డిసైడ్ చేసి 100 మార్క్స్ క్వశ్చన్స్ కి మనకి ఇక్కడ జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ లో చూసుకుంటే 100 మార్క్స్ క్వశ్చన్ లో జనరల్ ఇంగ్లీష్ ఆర్ జనరల్ హిందీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ బిలింగ్ లో వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, రీజనబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓవరాల్ గా మనకి 100 మార్క్స్ కి 2 hours టైం ఉంటుంది. 100 మార్క్స్ ఎగ్జామినేషన్. సో పేపర్ 1 అది. పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి గ్రాడ్యుయేట్ లెవెల్లో. సో ఇది వచ్చేసి 100 మార్క్స్. ఇందులో ఫిజిక్స్ అంటే యాజ్ పర్ సబ్జెక్ట్ ఏదైతే టెలికమ్యూనికేషన్, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రిక్ సంబంధించిన వాళ్ళకు మళ్ళీ దానికి సంబంధించిన 100 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ టు పార్ట్ 2 పేపర్ వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి క్వశ్చన్స్ ఫిజిక్స్ వచ్చి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి సబ్ ఇన్స్పెక్టర్ కు పోస్ట్ వచ్చేసి 2 ఎగ్జామ్స్, పేపర్ 1 పేపర్ 2 టోటల్ గా 200 మార్క్స్ తో 2 hours ఎగ్జామ్స్ అనేది ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే హెడ్ కానిస్టేబుల్ కి వచ్చేసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 10+2 లెవెల్ కాబట్టి 100 మార్క్స్ క్వశ్చన్స్ విత్ 2 hours. ఇందులో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఆర్ జనరల్ ఇందులో 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ లో 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, రీజనబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఫిజిక్స్ లో వచ్చేసి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్, కెమిస్ట్రీ లో వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, మ్యాథ్స్ లో వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. సో అలాగే కానిస్టేబుల్ లో చూసుకుంటే వీళ్ళకి కూడా 10 మార్క్స్ 100 క్వశ్చన్స్ 10th స్టాండర్డ్ లెవెల్ లో ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్ వచ్చి 2 hours టైము. సేమ్ ఇందులో వచ్చి జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనబిలిటీ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటీ అప్టిట్యూడ్ వచ్చి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో
టెలికమ్యూనికేషన్ మన హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ 10+2 10th స్టాండర్డ్ లెవెల్లో మనకి 100 మార్క్స్ క్వశ్చన్స్ సింగిల్ పేపర్ ఉంటుంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి వచ్చేసి రెండు పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో పేజ్ 3 మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుంటే మనకి ఇందులో మెడికల్ టెస్ట్ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ చేసేటప్పుడు చెక్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వచ్చి బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్లు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటాయి. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఓబీసీతో పాటు నాన్ క్రీమ్ లేరు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామిక్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ వ్యాలిడ్లీ ఫర్ ద 20 to 24 మధ్య ఏదైతే తీసుకుంటామో ఆ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు, ఏది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో మిగతా వాళ్ళకి కామన్ గా ఉండిపోతుంది. అలాగే ఓబీసీ ఎన్సీఆర్ వాళ్ళకి మాత్రం నాన్ క్రిమినల్ యాజ్ పర్ annexure 2 have been obtained within 3 years before the closing date of 14th December 2022. ఓబీసీకి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో ఈ మనకి ఇచ్చిన అప్లికేషన్ లాస్ట్ డేట్ ప్రకారం 3 years లోపు ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్. ఒకలా లేకపోతే ఫ్రెష్ గా తీసుకొని మన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకుని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. So persons serving in government service applying the post of required to furnish NOC, no objection certificate in original as per annexure 4th issued by the employer at the time of physical verification documentation. సో ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారో ఆ సర్వీస్ చేసే వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అనెక్సర్ 4 రూల్ ప్రకారం ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొచ్చి వీళ్ళు ఫిజికల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. సో అక్కడ లేకపోతే వీళ్ళను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. Candidate as per annexure 5th to claiming age relaxation in height chest. annexure 5th ప్రకారం వీళ్ళ యొక్క హైట్ చెస్ట్ కూడా మన ఇక్కడ క్లైమింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో డొమిసైల్ సర్టిఫికేట్ ఇష్యూ బై లోకల్ రెవెన్యూ అథారిటీ. డొమిసైల్ అంటే లోకల్ సర్టిఫికేట్ అనేది మనకు పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ మనకు కూడా టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ లో లోకల్ సిటిజన్షిప్ అనేది ఇవ్వాలి. సో in case of West Pakistan refugees settled in Jammu and Kashmir, there are required to proceed certificate format attached annexure 6th. మళ్ళీ ఎవరైతే వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చి జమ్మూ కానీ కాశ్మీర్ కానీ సెటిల్ అయినారో వాళ్ళ అనెక్సర్ 6th ప్రకారం వాళ్ళ సర్టిఫికేట్ ఫార్మాట్ 6 ఫార్మాట్ తీసుకొని సర్పంచ్ కానీ నమర్దార్ గారి దగ్గర తీసుకొని వాళ్ళు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్. లేదా పార్లమెంటరీ ఎలక్షన్ సంబంధించి ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉండాలి కంపల్సరీ, ఉంటేనే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి, లేదంటే లేదు. డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఎక్సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా అవసరం. అండ్ 4 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అవ్వాలి. అలా తర్వాత ఇన్సెంటివ్ సర్టిఫికేట్ అవ్వాలి. ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ మనకు పర్సెంట్ ఆఫ్ మనం ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎన్సీసీ వాళ్ళకి వచ్చి 5%, ఎన్సీసీ బి వాళ్ళకి 3%, ఎన్సీసీ ఏ వాళ్ళకి వచ్చేసి 2% మ్యాక్సిమం మాత్రం ఎగ్జామినేషన్ ఇక్కడ ఇన్సెంటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరన్నా అది కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేయకపోతే ఆ ఎన్సీసీ మనకు బెనిఫిట్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ రావు. సో ఓకే. సో అలాగే మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫైనల్ గా పేజ్ 4 లో మెరిట్ లిస్ట్ వచ్చేసి మన ఇక్కడ యాజ్ పర్ క్యాస్ట్ బేసిస్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ బేసిస్ మన ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. So extended list to also be prepared for cover of shortfall due to failure of candidates in documentation, detailed medical examination and review medical examination. However, shall be reserve list. So ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి యాజ్ పర్ మెడికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామినేషన్ డీటెయిల్స్.